బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయడం నేరమని, వాటిని నివారించే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శి సురభి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కొత్తకోట మండలం పరిధిలోని పాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిర్మూలించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయడం నేరమని చెప్పారు. బాల్య వివాహాల చట్ట ప్రకారం బాల్య వివాహాలను చేస్తే తల్లిదండ్రులపైనే కాకుండా వివాహానికి హాజరైన వారు, ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులని తెలియజేశారు. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం తెలిసి అధికారులకు తెలియజేయకపోవడం కూడా తప్పేనని అన్నారు. గ్రామ స్థాయిలో బాల్య వివాహాలను కట్టడి చేయడంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ తరుణ్ చక్రవర్తి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, డీసీపీఓ రాంబాబు, కొత్తకోట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వినీత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడన్నా మీకు ఇక్కడే కాదు, హైదరాబాద్ లో కానీ పక్కన ఊర్లో కానీ ఎక్కడన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారంటే ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ చెప్పండి. మీరు ఎవరని వాళ్ళు అడిగినా కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఐడెంటిటీ అనేది కాన్ఫిడెన్షియల్ పెడతారు, ఎవరికి తెలియదు అది మీరు ఎవరు కంప్లైంట్ చేసినారని చెప్పి. ఎందుకంటే ఈ బాల వివాహం చేసిన వల్ల చాలా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, శారీరకంగా వారికి అంత అవగాహన ఉండదు పిల్లలకి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత అవగాహన వస్తుందని కాదు, కానీ 18 సంవత్సరాల లోపలైతే అసలు అవగాహన ఉండదు. ఒక మంచి రెండవది, 18 సంవత్సరాల లోపల ప్రెగ్నెన్సీస్ అయ్యి పిల్లలు పుడుతుంటే వాళ్ళలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ పర్సంటేజ్లో మనకి అపాయిజులు కానీ డిసేబిలిటీస్ కానీ పెరుగుతున్నాయి ఇట్లాంటి వివాహాలు చేయడం వల్ల. సో ఇవన్నీ మనం చూసుకుంటూ పోతే కేవలం ఏదో కట్నం కోసం, ఇప్పుడు మీ ముందే ఎంతమంది ఉన్నారు అధికారులు, మా డిడబ్ల్యూ గారు ఉన్నారు, మా దగ్గర డిఆర్డిఓ గారు ఉన్నారు, ఇందాక చెప్పినారు మన ప్రెసిడెంట్ గారు కూడా ఈరోజు మహిళనే. ఏదో ఆ 2-3 లక్షల కట్నం ఇవ్వడమే తప్పు, కట్నం తీసుకోవడం తప్పు, అది కూడా ఉంది. కానీ ఏదో ఆ చిన్న చిన్న రకం కోసం మనం ఆశపడి చేస్తే రేపు ఆ అమ్మాయి కనుక మంచిగా చదువుకొని ఉద్యోగం తెచ్చి పెడితే మీకు కేవలం ఆర్థికంగా కాదు, మీకు ఎంత మంచి పేరు వస్తుంది, మీ గ్రామానికి ఎంత మంచి పేరు వస్తుంది. ఇందాక మా సిపిఓ గారు చెప్తున్నారు, ఈ గ్రామం నుంచి హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి మొత్తం జిల్లాలో అని. ఎంత గొప్ప పని అది. ఖచ్చితంగా పాపం కూడా తెలిసి మనం ఫెసిలిటేట్ చేయాలి ఖచ్చితంగా. సో ఆమె కూడా లేడీనే కదా, ఆమె కూడా మహిళనే. ఆమె ఇప్పుడు ఇంటర్మీడియట్ లో